హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే నా ఫేవరెట్ ఫెస్టివల్ అయితే వచ్చేసింది, వినాయక చవితి అన్నమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలానే వినాయకుడిని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటాము. బుక్స్ కావాల్సినవన్నీ పెట్టేసుకొని మేమైతే దండం పెట్టుకుంటాము. సో ఇయర్ కూడా మేము అలానే వినాయకుడిని తీసుకుందామని చెప్పి ఇవాళైతే వచ్చాము. సో వినాయకులు అందరినీ చూస్తున్నారు కదా, ఎంత ముద్దుగా ఉన్నారు. సో మేమైతే ఇంట్లోకి ఒక వినాయకుడిని తీసుకుంటున్నాం. అలాగే మా అపార్ట్మెంట్లో ఫస్ట్ టైం మేము వినాయకుడిని పెట్టాలని అనుకుంటున్నాం. సో దానికోసం కూడా ఒక వినాయకుడిని తీసుకోవాలి అని చెప్పి అయితే అనుకున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడి విగ్రహాలు అయితే ఎంత ముద్దుగా క్యూట్గా ఎంత బాగున్నాయి అనిపించిందో మాకైతే. ఈ కనిపిస్తున్న బుజ్జి వినాయకుడిని అయితే మేము తీసుకున్నాం అన్నమాట. సో మాకు చాలా క్యూట్గా అనిపించింది. ఒక అడుగు ఉందనుకుంటా. సో మేమైతే ఈసారి కొంచెం ఎవ్రీ టైం మేము ఒక చాలా తక్కువ చిన్నది పెడతాము, కానీ ఈసారి కొంచెం పెద్దది పెట్టుకుందాం ఇంట్లో అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము. ఈవినింగ్ మమ్మీ, నేను, బాబాయ్ ఇంకా పిన్ని కలిసి మళ్ళీ వచ్చాము సేమ్ ప్లేస్కి. సో అపార్ట్మెంట్లోకి అయితే వినాయకుడిని తీసుకుందామని చెప్పి అయితే చూసాము. ఒక 1.5 feet ఉండేటట్టు అయితే తీసుకుందాము అని చెప్పేసి, ఫస్ట్ టైం కదా పెట్టడం, సో అలా తీసుకుందామని చెప్పేసి మేమైతే చిన్నది చూసాము. సో మాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట వినాయకుళ్ళు. సో ఏం తీసుకోవాలో అర్థం కాలేదులే, కానీ బై ఎండ్ ఆఫ్ ద డే ఈ వినాయకుడిని అయితే మేము సెలెక్ట్ చేసాము. సో మాకైతే క్యూట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. గణపతి పప్ప మోరియా, లడ్డు ఖాళీయా. ఎత్తు, తనన్న ఎత్తుకోమన్నా, లేకపోతే ఇటువైపు ఫైనల్లీ వినాయకుడు అయితే ఇంటికి వచ్చేస్తున్నాడు అనమాట. సో ఇదండి, వినాయకుడిని అయితే తీసేసుకున్నాము. మళ్ళీ కొత్త అప్డేట్స్తో ముందుకు వచ్చేస్తాను. అంటే టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.